హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో చికెన్ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఎక్కువ హడావిడి లేకుండా, ఎక్కువ స్పైసెస్ లేకుండా, ఎక్కువ మసాలాలు ఏం లేకుండా సింపుల్ అండ్ క్విక్గా చేసుకోవచ్చు. బిగినర్స్ అయినా బ్యాచిలర్స్ అయినా చేసుకోవచ్చు. సింపుల్గా ఉంటుంది రెసిపీ. నచ్చితే ట్రై చేయండి. ఇక్కడ నేను ముందుగానే చికెన్ని ఉప్పు నిమ్మరసాన్ని వేసుకొని 2 నుంచి 3 సార్లు బాగా కడిగి తీసుకున్నాను. ఇలా చేయడం వల్ల నీచు వాసన అనేది రాదు. ఇక్కడ దీంట్లోకి నేను ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని వేసుకుంటున్నాను. ఇక్కడ నేను నాకు సరిపోయేంత వేసుకుంటున్నాను. స్పైస్ మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు ఉప్పుని, అలాగే 1/2 చెంచా వరకు పసుపుని వేసుకొని ఈ కారం ఉప్పు అనేది ముక్కలకి పట్టేటట్టు అంతా ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపించినట్టు ముక్కకు అనేది ఇలా కారం ఉప్పు అనేది బాగా పట్టాలి. దీన్ని ఇప్పుడు నేను ఒక 1/2 అవర్ పాటు వదిలేస్తున్నాను. మీకు టైం ఉంటే వదిలేండి, లేదంటే లేదు. ఇక్కడ మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలను, 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను, 1/2 చెంచా వరకు సాజీరాను, 1 చెక్కని, అలాగే 3 యాలకులు, 3 లవంగాలను తీసుకొని బాగా రోస్ట్ చేసుకోవాలి. లైట్గా లో ఫ్లేమ్లో ఉంచుకొని బాగా రోస్ట్ చేసుకొని ఇలా మిక్సీ పట్టి తీసుకోవాలి. ఇలా మసాలా పొడిలాగా చేసి తీసుకుంటున్నాను. దీన్ని పక్కన ఉంచుకొని స్టవ్ పైన ఒక ప్యాన్ని పెట్టుకొని దాంట్లో నేను చికెన్కి సరిపోయేంత ఆయిల్ని వేసుకుంటున్నాను. ఫ్రైకి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువగానే ఉంటే బాగుంటుంది. సన్నగా తరిగిన ఆనియన్స్ని వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను చూపించినట్టు ఇలా వేసుకున్నాక అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కొద్దిసేపు ఫ్యూ సెకండ్స్ పాటు ఫ్రై అయ్యాక దీంట్లోకి నేను 2 రెమ్మల కరివేపాకుని వేసుకుంటున్నాను. కరివేపాకు వేయడం వల్ల చికెన్ ఫ్రైలో ఫ్లేవర్ అనేది బాగుంటుంది, చికెన్కి బాగా పడుతుంది. దీన్ని లిడ్ పెట్టి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లోకి ఇప్పుడు నేను 1/2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుంటున్నాను. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువగానే వేసుకుంటే బాగుంటుంది. ఏ నాన్ వెజ్ కర్రీస్కైనా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువనే వేసుకోవాలి. దీన్ని ఇప్పుడు అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాక దీంట్లోకి మనం ముందుగానే కలిపి పెట్టుకున్న చికెన్ని వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా చికెన్ని వేసుకున్నాక అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం ఆయిల్లో మంచిగా మిక్స్ చేసుకొని లిడ్ పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ని మాత్రం మీడియం ఫ్లేమ్లో ఉంచుకుంటే చికెన్ అనేది జల్దీ మాడిపోకుండా ఈవెన్గా కుక్ అవుతుంది. ఫ్లేమ్ని మీడియంలోకి అడ్జస్ట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా అంతా బాగా మిక్స్ అయ్యాక ఇప్పుడు నేను ఇక్కడ లిడ్ పెట్టి ఫ్రై చేసుకుంటున్నాను. ఒక 5 మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్నాక లిడ్ని తీసి ఒకసారి అంతా బాగా మిక్స్ చేసి చూడండి, ఒక 50% వరకు చికెన్ అనేది బాగా ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని మరొక 5 మినిట్స్ వరకు లిడ్ పెట్టి నేను ఇక్కడ ఉడికించుకుంటున్నాను. 5 మినిట్స్ ఉడికినాక నాకు ఇంకొంచెం స్పైసీగా చికెన్ ఫ్రై కావాలని చెప్పి నేను ఇక్కడ ఇంకొంచెం కారాన్ని యాడ్ చేసుకుంటున్నాను. 1/2 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని, 1/2 స్పూన్ వరకు ఉప్పుని వేసుకొని అంతా కలిసేటట్టు ఇలా అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని 1 నిమిషం పాటు దీన్ని కుక్ చేసుకున్నాక దీంట్లోకి ఇది మాడకుండా ఉండడానికి నేను ఇక్కడ నార్మల్గా హ్యాండ్తో వాటర్ని తీసుకొని చల్లుకుంటున్నాను. ఇలా చల్లుకోవడం వల్ల ఏంటంటే మాడకుండా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా చేయండి. ఇక్కడ నేను చూపించినట్టు వాటర్ని ఎక్కువ వేయకుండా ఇలా నార్మల్గా హ్యాండ్తో చల్లుకుంటూ వేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, లైట్గా ఇలా చల్లుకుంటూ చికెన్కి ఎక్కువ వాటర్ అనేది తలవకుండా కొద్దిగా లైట్గా ప్యాన్ అంతా తడిచేటట్టు ఇలా చల్లుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్నాక లిడ్ని పెట్టి ఫ్లేమ్ని కొంచెం లోకి టర్న్ చేయండి ఇప్పుడు, ఎందుకంటే మాడిపోతుంది కాబట్టి కింద అడుగు పట్టకుండా లోలో పెట్టేసుకొని లిడ్ పెట్టి ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. చూడండి, లైట్గా ఇంకా కొద్దిగా తడి అనేది ఉంది కాబట్టి ఇంకొక 2 నుంచి 3 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. సో 2 నుంచి 3 నిమిషాల వరకు ఉడికించుకున్న ముందే ఇక్కడ నేను ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలాని వేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటున్నాను. మీ చికెన్ క్వాంటిటీ బట్టి మీరు వేసుకోండి. ఇక్కడ నేను నా చికెన్ క్వాంటిటీకి తగ్గట్టు 1 స్పూన్ వరకు వేసుకొని అంత బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇలా మిక్స్ చేసుకొని ఇంకొంచెం దగ్గర పడే వరకు లిడ్ని పెట్టుకొని నేను ఇక్కడ ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా బాగా కలిసేటట్టు కలుపుకున్నాక లిడ్ని పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు ఫ్లేమ్ని మాత్రం లోలో ఉంచుకొని ఫ్రై చేసుకుంటున్నాను.
చూడండి కింద తడి అనేది పోయింది. 2 మినిట్స్ పాటు ఉడికించుకున్నాక చూడండి ఎంత దగ్గరికి వచ్చిందో చికెన్ ఫ్రై. ఇలా అంతా దగ్గరికి వచ్చినాక దీన్ని ఇప్పుడు అంతా బాగా మిక్స్ చేసుకొని 1 నిమిషం పాటు అలాగే కలుపుతూ ఉండండి. ఇక్కడ మీకు నచ్చినట్టయితే సన్నగా తరిగిన కొత్తిమీరని వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాక స్టవ్ని ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ సింపుల్ చికెన్ ఫ్రై రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేస్తే మీకు నచ్చినట్టయితే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి కింద. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.